మీరు ధర్నాకు దిగితే మేము పోలీస్ స్టేషన్లోకి వేస్తామంటున్నారు. ఎంతమందిని వేస్తారు? 60 మందిని వేస్తారు, 100 మందిని వేస్తారు. 1500 మంది ఉన్నాం ఇక్కడ. 1500 మందిని అయితే వెళ్ళి అరెస్ట్ చేయలేరు కదండి. సరే చేసినా మేము విద్యార్థులం, అండర్ ఏజ్, మమ్మల్ని తీసుకెళ్లినా పర్లేదు. కానీ మా ముందు వచ్చే జనరేషన్ కి మాత్రం ఇదే పాలిటెక్నిక్ ఇట్లనే ఉపయోగపడాలి. కానీ మమ్మల్ని స్కిల్డ్ లేబర్ అని వాడను. వాళ్ళు కూడా టెక్నీషియన్స్. ఐఐటి వాళ్ళకు కూడా నేను ఇట్లాంటి నా మాటలు వాళ్ళకి గాయపరచొద్దు. ఐటీ వాళ్ళకు కూడా నా మాటలు వాళ్ళని గాయపరచొద్దు. కానీ శక్తి అనే స్కీమ్ ద్వారా మేము చాలా అంటే చాలా వెనుకకి వెళ్ళిపోతాం. మాకు కావాలంటే మీరు మమ్మల్ని ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటే మేము డెవలప్మెంట్కి అగెనిస్ట్ కాదండి. కానీ ట్రాన్స్పరెంట్ డెవలప్మెంట్ మేము కావాలనుకుంటున్నాం. కనుక మా బ్రిడ్జ్ ఏదైతే పాలిటెక్నిక్ అనే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ని మాత్రం కులగొట్టకండి. ఇది టెక్నికల్ ఎడ్యుకేషన్, అది కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్, నేను ఒప్పుకుంటాను. కానీ వీటి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది. ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో ఆ ఐడెంటిటీ ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు చదువుకునే స్వేచ్ఛ ఇచ్చిండు. కానీ ఏదైతే చదువుకోవాలి కూడా అది కూడా మా నిర్ణయమే కదా. కానీ మాకు అదే పాలిసెట్ అనే ఎగ్జామ్ రాసే ముందు ఇగో ఇట్లా స్కీమ్లు రావచ్చు, ఇట్లా మార్పిడి జరగవచ్చు అని మాకు చిన్న అప్డేట్ ఇచ్చి ఉంటే ఈ పాలిసెట్ అనే ఎగ్జామ్ రాయకపోదు, వేరే మార్గాల్లో వెళ్ళిపోదు. మా లైఫ్ని మేము తొందరగా సెటిల్ అయ్యేటట్టు చూసుకునే వాళ్ళు.